జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దానికి ఒక మాట ఖాయం చేసి ఎప్పుడైతే పిలుపిచ్చారో దానికి ఒక షేప్ వచ్చినట్టయింది. సో దాన్ని అంతవరకే చూడాలి, అంతకుమించి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది ఏ పేరు పెట్టినా నిజంగా ఆయన చేతిలో ఉండేది, ఎందుకంటే అధికారంలో ఆయన ఉన్నాడు. ఇంకో 4-5 ఏళ్ళు 3 ఏళ్ళు అది నెక్స్ట్ ఇది 29 వరకు నెక్స్ట్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు అంతవరకు ఆయనే ఉంటాడు. సో ఇట్ ఈజ్ హిజ్ కాల్. ఈ పేరు అన్నందువల్లనే ఈరోజు ఉలిక్కిపడ్డారు. ఆ పేరులో ఒక హేతుబద్ధత ఉంది. దాంతోపాటు ఏంటిది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ అందరికి గుర్తొస్తుంది. అవును కదా, భార్య కరెక్ట్గా చెప్తున్నాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో ఏం అసంబద్ధత ఉంది, కరెక్ట్గానే ఉంది కదా, నీ దాంట్లో అసంబద్ధత ఉంది కదా అని చంద్రబాబు నాయుడు అడగడం మొదలుపెట్టారు. దానికంటే ముఖ్యంగా నా ఉద్దేశంలో ఈ కృత్రిమంగా చంద్రబాబు నాయుడు బిల్ చేస్తూ వచ్చిన ఈ అమరావతికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే అది ఏ విషయమైనా సరే వ్యతిరేకం ఇన్ ది సెన్స్ ఆడ ఖర్చు గురించి కానీ అవినీతి గురించి కానీ ఏదన్నా కూడా వీళ్ళు రాజధానికి వ్యతిరేకమైన ముద్ర కృత్రిమంగా వేసి కొడుతున్న దాన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది. విశాఖపట్నం రాజధాని అని వాళ్ళు చెప్పారు. అదే విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వానికి 5 లక్షల మెజారిటీతో అక్కడ పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు. కర్నూలు రాజధాని అన్నారు, కర్నూలులో 1 సైడెడ్గా కూటమి ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా గెలిపించారు. ఇంత క్లియర్గా రాజధాని అన్నప్పుడు ప్రజల్లో ఒక కమిట్మెంట్ ఉండి ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని చేద్దామని ఓట్లేసిన తర్వాత కూడా ఆ రోజు 3 ముక్కలాట ఆడి ఈరోజు 3 అక్షరాల ఆట ఆడుతున్నాడని అంటే వాళ్ళకి అమరావతి కానీ క్యాపిటల్ కానీ ఒక జోక్ లాగా మారిపోయింది. జాతి కోసం, తెలుగు వాళ్ళ కోసం, భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమానికి అది కూడా నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. ఎలాంటి రాజకీయం చేయాలనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా అర్థం కాదు. అయితే ఆయన తానంటే వీళ్ళందరూ తందానంటూ అది ఇంకా విడ్డూరం. ప్రజలు చీకొట్టినా, ప్రజలు తరిమి కొట్టినా, ప్రజలు ప్రజాకోర్టులో తీర్పిచ్చి వాళ్ళందరికీ కూడా పక్కన పెట్టినా ఇంకా వాళ్ళు విషం చిమ్మేటటువంటి రాజకీయం మాత్రం ఇంకా మానుకోలేదు. దానికి అమరావతి వాళ్ళు ఏదైతే పార్లమెంట్లో కూడా సపోర్ట్ చేయకుండా ఉన్నారో అది వాళ్ళు చరిత్రహీనులుగా ఈరోజు మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.